వెల్కమ్ టు పూరాలోకల్. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో విద్యా బుద్ధులు నేర్పించాల్సింది పోయి వ్యాపార సామ్రాజ్యాలుగా మార్చేస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన బడులు ప్రస్తుతం స్టేషనరీ, టైలరింగ్ షాపులను తలపిస్తున్నాయి. వ్యాపారంతో పలు ప్రైవేట్ స్కూళ్లు షాపింగ్ మాల్స్ లా తయారవుతున్నాయి. విద్యార్థులకు కావాల్సిన యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్, చివరకు షూస్, సాక్స్, టై బెల్ట్, బ్యాగ్ ఇలా ప్రతి ఒక్కటి తమ వద్దే కొనాలంటూ స్కూల్ యాజమాన్యాలు హుకుం జారీ చేస్తున్నాయి. తమ చెప్పిన చోటే కొనకపోతే పిల్లలను స్కూళ్లలో రానివ్వమని రేంజ్ లో బెదిరింపులకు దిగుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కొనేందుకు వెళ్తున్న తల్లిదండ్రులకు అక్కడ ధరలు చూసి కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. బయట మార్కెట్లో దొరికే ధర కంటే ఏకంగా 3 నుంచి 4 రెట్లు ఎక్కువ వసూలు చేస్తూ పేరెంట్స్ ను నిలువు దోపిడీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11,000 ప్రైవేట్ స్కూళ్లలో దాదాపు 32 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. నియమ నిబంధనల ప్రకారం స్కూళ్ల ఆవరణలో ఎలాంటి వాణిజ్య అమ్మకాలు జరపకూడదు. కానీ హైదరాబాద్ సహా పలు ప్రధాన నగరాల్లోని కార్పొరేట్ స్కూల్ లోపలే కౌంటర్లు పెట్టేసి స్టేషనరీ షాపులు నడిపిస్తున్నాయి. 1వ తరగతి చదివే చిన్నారికి ఏకంగా 20 నుంచి 40 పుస్తకాలు కొనిపిస్తూ కిలోల కొద్దీ పుస్తకాల భారాన్ని పిల్లలపై, ఆర్థిక భారాన్ని తల్లిదండ్రులపై మోపుతున్నారు. ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు కూడా భారీ బుక్స్ కిట్లను అంటగడుతున్నారు. బయట మార్కెట్లో కేవలం 1500 నుంచి 2000 లోపు లభించే పుస్తకాల కిట్ కు ఈ కార్పొరేట్ స్కూళ్లలో ఏకంగా 15,000 నుంచి 25,000 వరకు వసూలు చేస్తూ జేబులు గుల్ల చేస్తున్నారు. ఈ దందా పుస్తకాలతోనే ఆగడం లేదు. షూస్, సాక్స్, టై బెల్ట్ల వరకు చేరింది. కొన్ని స్కూళ్లు 2 రకాల యూనిఫామ్స్ అంటూ రూల్స్ పెట్టి వేలల్లో వసూలు చేస్తున్నాయి. మరికొన్ని కార్పొరేట్ స్కూల్ ఆఫీసర్లు కళ్ళు కప్పేందుకు కొత్త దారిని ఎంచుకున్నాయి. స్కూల్లో అమ్మితే ఆఫీసర్లు తనిఖీలకు వస్తారనే భయంతో ప్రత్యేకంగా మొబైల్ యాప్ ను రూపొందించాయి. ఆ లింక్ ను పేరెంట్స్ కు పంపించి ఆన్లైన్ లోనే ఆర్డర్ చేయాలంటూ బలవంతం చేస్తున్నాయి. మళ్ళీ దానికి అదనంగా డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తూ హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగంగానే ప్రైవేట్ బడుల్లో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభంలో తనిఖీలు చేస్తాం, చర్యలు తీసుకుంటాం అంటూ అధికారులు ప్రకటనలు గుప్పించడమే తప్ప ఏ ఒక్క కార్పొరేట్ స్కూల్ పైన కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అధికారుల అండదండలతోనే మేనేజ్మెంట్లు ఈ దోపిడీకి తెగబడుతున్నాయని తల్లిదండ్రులు తీవ్ర ఆరోపిస్తున్నారు. నాణ్యత లేని వస్తువులను అంటకడుతూ భారీగా లాభాలను గడిస్తున్న ఈ స్కూళ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.